హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం చెప్పాను కదండి టామరెంట్ రెస్టారెంట్కి వెళ్ళామని. ఇది బానస్వాడి అంటారండి బెంగళూరులో. వ్యూ అయితే సూపర్ ఉందండి. లోపల ఫుల్ గ్రీనరీ. ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది ఫిషెస్ అదంతా. ఫిషెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇంకా చూడండి, ఎటు చూసినా మొక్కలు అనమాట. చాలా బాగుంది. ఇటు సైడ్ అంతా ఫ్యామిలీస్ కూర్చోవచ్చో లేదో నాకు తెలీదు. అటు సైడ్ ఆపోజిట్, ఎందుకంటే ఇది బార్ కమ్ రెస్టారెంట్ అని చెప్పారు. యాక్చువల్గా మా హస్బెండ్కి ఆల్రెడీ వన్ టైం వెళ్ళారని చెప్పి బాగుందని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఏ డిస్టర్బెన్స్ లేదండి, చక్కగా బాగుందనమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అటు సైడ్ అంతా వల్గర్గా అలా ఏం లేదనమాట, చక్కగా ఉంది. ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి చూడడానికి సీటింగ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ అంతా ఎటు చూసిన మొక్కలు అనమాట. చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. నేను అటు సైడ్ కూడా జస్ట్ వీడియో కోసమని అలా వెళ్ళానండి. ఇదిగోండి ఇటు సైడ్ కూర్చుంటారంట. ఇదిగోండి ఇంకా పైన కూడా ఉందంటండి. పైన చిన్న హాల్ లాగా ఉంటుందంట, కన్వెన్షన్ హాల్ లాగా. పైన పార్టీస్ అలాంటివి జరుగుతూ ఉంటాయంట. సో మా హస్బెండ్ ఉందేమో అని అడిగారు. లేదండి పార్టీ ఏదో జరుగుతుంది అన్నారు. ఓకే ఓకే అని చెప్పి మేము ఇంకా ఫ్యామిలీ సైడ్ అటు ఆపోజిట్ ఇంకా అటుకు వెళ్ళి కూర్చున్నామండి. వ్యూ అయితే సూపర్ ఉందండి. అసలు ఫొటోస్ తీయడానికి అయితే ఇంకా సూపరు. ఎందుకంటే వాళ్ళ లైటింగే కానీ ఆ మొక్కలు పెంచడమే కానీ చాలా బాగా నేచురల్గా బాగుందండి. ఈవెన్ దోమలు రాకుండా అప్పుడే వాళ్ళు సాంబ్రాణి ఉంటుంది కదా, పొగది, అదంతా వేశారనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళే తెచ్చి వేశారనమాట. ఆల్రెడీ అప్పటికి వేసేసి ఉంచారు. ఇదిగోండి వీళ్ళది ఇంకా మెనూ కార్డు చూపిస్తున్నాను. ఏ హోటల్కి వెళ్ళినా నేను మెనూస్ చూపిస్తాను కదండి. మా హస్బెండ్ అంటారు, ఆల్రెడీ ఉంటాయి గూగుల్లో, నువ్వు ఎందుకు మళ్ళీ మొత్తం పెడుతున్నావు అంటారు. కానీ ఏమో నేను పెడతాను. ఓకే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా క్లారిటీగా అని. కొన్ని అంటే అప్డేట్ తొందరగా అయ్యి ఉండవు కదండి. కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తాయి ఇవి అప్డేట్లో ఉన్నాయని చెప్పి. కొన్ని అవైలబుల్గా లేని కూడా ఆన్లైన్లో అప్పుడప్పుడు చూపించేస్తూ ఉంటారు. ఇంకా మేము చికెన్ కబాబ్ తీసుకున్నామండి. ఫుల్ తందూరి లాగా తీసేసుకున్నాము. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, మనిషికి ఒక 2-3 పీసెస్ కూడా రాకపోతే ఎలా అని చెప్పి ఇంకా అలా తీసుకున్నాం అనమాట. ఇంకా చికెన్ మాంచో సూప్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాము. అదైతే మాకు హెవీ అనిపించేసింది. ఇంకా అపోలో ఫిష్ ఒకటి తీసుకున్నాము, గోల్డెన్ అపోలో ఫిష్. ఎందుకంటే అది మా ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా మేము అది కంపల్సరీగా తింటాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేము బిర్యానీ చెప్పుకోలేదండి ఈసారి. మేము రోటీ నాన్స్ ఉంటాయి కదా, అవి చెప్పుకున్నాం. ఎందుకంటే లైన్గా అప్పటి నుంచి బిర్యానీ తింటూనే ఉన్నాం బయట. ఎందుకంటే మా హస్బెండ్ది బర్త్డే కదా, ఇంకా ముందు రోజు వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా అంటే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదండి. మన ఎంజాయ్మెంట్ ఒకటే కాదు కదా, మళ్ళీ వాళ్ళకి అప్పటికి బయటికి వస్తూ వద్దన్నాను, నేను చేస్తా అన్నాను కానీ ఆయన్ని వద్దొద్దు అన్నారు. ఇంకా సరే అని చెప్పి బయటకు వెళ్ళాము. ఇంకా తర్వాత రోటీస్ నాన్స్ ఉంటాయి కదండి, ఇంకా అవి అయితే ఓకే అని చెప్పి ఇంకా అలాగా ఆలు పరోటా అవి పిల్లలకి పెట్టాము. ఇంకా దానికో కాంబినేషన్ వచ్చి చికెన్ గ్రేవీ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను మటన్ ఏమైనా చూద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు రిఫర్ చేశారు, చికెన్ చాలామంది ఉంటుంది, ట్రెండీగా జరుగుతుంది వాళ్ళ హోటల్లో అని చెప్పి చెప్పారనమాట. ఓకే అయితే అని చెప్పి ఎందుకు వచ్చిందని చెప్పి చికెనే చెప్పాల్సి వచ్చింది. ఇంకా అప్పటికి ఫుల్ అయిపోయినాయండి మా స్టమక్స్. ఇంకా నాన్లు అవన్నీ తినేపటికి ఇంకా లాస్ట్లో మా వాళ్ళు అయితే ఇంకా మిల్క్ షేక్స్ ఉంటాయి కదా, అలా చాక్లెట్ మిల్క్ షేక్ అలాంటివి చెప్పుకున్నారనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఒక ఫ్రైడ్ రైస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం ఒకసారి తిన్నాను అనమాట. మా హస్బెండ్ ఒకసారి వెళ్ళారన్నాను కదా, అప్పుడు ఆయన తీసుకొచ్చారని, చాలా బాగుంది. ఎవరైనా వస్తే కనుక ఆ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానండి, చెప్పాను కదా ఇంకా పిల్లలతో అవ్వలేదన్నమాట. ఇగోండి రోటీస్, పుదీనా రోటీ, మెంతి రోటీ, ఇంకా మ్యాంగో డిజర్ట్స్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది నైట్ కాబట్టి ఎక్కువ హెవీ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళి ఉంటే ట్రై చేసేవాళ్ళం మంచిగా. ఇవ్వండి ఐస్ క్రీమ్స్తో ఇంకేం చేశాను. ఇంకో మెనూ ఉంది కానండి, అది నేనేం చూపించలేదు. చెప్పాను కదండి 2 మెనూస్ ఉంటాయి వీళ్ళవి. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ కదా, అలాగే చూపించాను నేను. ఇగోండి చికెన్ మాంచో అనమాట. మాకైతే హెవీ అయిపోయిందండి, మేము తినలేకపోయాము. క్వాలిటీ అయితే బాగుంది, టేస్ట్ బాగుందండి. ఇంకా తర్వాత చికెన్ కబాబు. ఇంకా నేను అపోలో ఫిష్ అవి చూపించలేదండి, ఎందుకంటే ఫోన్ పట్టుకొని చూపించడం అవ్వలేదు. లాస్ట్లో వాళ్ళే ఫొటోస్ తీశారనమాట.
ఇగో నేను తీస్తుంటే మా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఓ నో అంటారు. నాకేమో మెమరీస్ కోసం ఇంకా తర్వాత వెంటనే ఇంకా ఆలు పరోటా అప్పుడు మాత్రం తీసాను. ఇవన్నీ ఇంకా చికెన్ గ్రేవీ అలాగా అన్ని బౌల్స్లో తెచ్చిచ్చారు. వాళ్ళు బాగానే సర్వ్ చేస్తున్నారండి, మంచిగా ఉంది అసలు. ఇంకా ఫస్ట్ మేమే అనుకుంటా అయితే ఇంకా అంత ఎర్లీగా వెళ్ళిపోవడం, ఎందుకంటే మా బ్రదర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వచ్చేసాడు. సో తన ఆఫీస్ అయిపోయే టైం కల్లా మేము అక్కడ ఉండాలి అనుకున్నాము, ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇగోండి ఇంకా లాస్ట్లో మిల్క్ షేక్స్తో ఏం చేశాను, మేమైతే 1/2 చెప్పానండి పిల్లలకి మిల్క్ షేకు. మా బ్రదర్ ఏమో ఇంకో మిల్క్ షేక్ చెప్పుకున్నారు, తను ఏం చెప్పారు నాకు అంత ఐడియా లేదు. మా పిల్లలైతే చాక్లెట్ మిల్క్ షేక్ చెప్పుకున్నారు. ఇగోండి ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫొటోస్. బర్త్డే బాయ్ మా హస్బెండ్. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఎందుకు వేసానంటే అది అవుట్ సైడ్ కదండి, అంటే బయట కదా మస్కిటోస్ ఎక్కువ ఉంటాయని అందరూ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నారు మగ పిల్లలు. మా బ్రదర్ మాత్రం మా పాప ఆఫీస్ నుంచి కదా వాడికి తెలియదని అలా వచ్చేసాడు.